భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో రాష్ట్రపతి భవన్ అంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అధికారిక స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరగనున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు వాటిపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా తిరుగు పయనమవుతారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీంతో పాటు వాణిజ్యం, ఇంధన భాగస్వామ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. రక్షణ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో ఒప్పందాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. భారత్లో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. మరోవైపు సుఖోయ్ 57 విమానాల ఉత్పత్తిపై కూడా రెండు దేశాలు ఈ భేటీ అనంతరం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అణు విద్యుత్, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. భారత్లో పుతిన్ టూర్ కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కు పుతిన్ రాబోతున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్ నివాళి అర్పించబోతున్నారు. ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడ ఉండబోతున్నారు. మధ్యాహ్నం ఇరు దేశాల కీలక ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు రాష్ట్రపతి భవన్ కు పుతిన్ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలకబోతున్నారు పుతిన్ కి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ ప్రాంగణంలోనే ఉన్నారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. మనం ఢిల్లీ నుంచి లైవ్ విజువల్స్ ని చూడొచ్చు. అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు సంబంధించి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ద్రౌపది ముర్ము పుతిన్ కి అధికారిక స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు వీరి మధ్య జరగబోతున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు వాటిపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా తిరుగు పయనమవుతారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైందిగా చెప్పుకోవచ్చు. రాజ్ఘాట్ లో మరి కాసేపట్లో నివాళి అర్పించబోతున్నారు పుతిన్. అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.